కొండా సురేఖకు పదవి గండం. మీనాక్షి నటరాజన్ వివరణ అడిగిన కొద్ది రోజులకే పరిణామం. ఇష్టారీతిన మాట్లాడుతున్నారని నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు. పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్. స్థానిక ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పించే అవకాశం. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడమే ఇందుకు సంకేతమా? దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను త్వరలో పదవి నుంచి తప్పించనున్నారా? తాజాగా ఆమెను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమే దీనికి సంకేతమా అంటే అవుననే సమాధానాలు సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమెను మినిస్టర్ పోస్టు నుంచి తప్పించనున్నారనే ప్రచారం జరుగుతుంది. కొంతకాలంగా కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతున్నారంటే ఆమెకు పెద్దగా చదువుకోలేదు, మరి ఏం చేస్తుంది? అవును, చదువుకున్న వాళ్ళకి మంత్రులు ఇస్తేనేమో అది వేరుంటుంది. ఇక 4 మావోయిస్టులు మృతి. మరి నిజంగానే మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా తీసేసిల్లు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు తీసేసిల్లు? కోమటిరెడ్డిని ఎందుకు తీసేసిల్లు ఇన్ఛార్జ్లా? మరి వాళ్ళని కూడా మంత్రి పదవుల నుంచి సస్పెండ్ చేస్తున్నారా, తీసేస్తున్నారా? ఒక బీసీ బిడ్డ మీద ఎందుకు ఈ పగ? మరి బీసీ బిడ్డ మీద ఎందుకు? ఇక 4 మావోయిస్టులు మృతుల్లో 3 మహిళలు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఎన్కౌంటర్. గుర్తు లేదు, మర్చిపోయా. సిట్ ఎదుట ప్రభాకర్ రావు సమాధానాలు. విచారణ నుంచి తప్పించుకునే యత్నం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అధికారుల ప్రశ్నల వర్షం. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సామాన్యుడు గుర్తులేదు తెలియదు అంటే విడిచిపెట్టారు. 3rd డిగ్రీ 2 డిగ్రీ ఇంకేవి ఉంటాయి. నేటి యూజీ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా జాడీలంట. తెలంగాణకు చెందిన ఆ జీవన్కు 18వ ర్యాంక్ మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండా? పొద్దున్నే 11 గంటలకు సాయంత ఛాయ్ తాగి ఉంటాడంట, మరి అద్దాలు పెట్టుకొని ఈడ కనిపించకుండా. ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏమున్నది చెప్పు? మంత్రులు ఏం చేస్తున్నారు? జూపల్లి కృష్ణారావు ఏం చేసిండు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండు? వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఇక ఇప్పుడు నాకు మా దేవుడు కేసీఆరే, మిగతా వాళ్ళంతా దయ్యాలు, కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తా, ఎవడ ఆధ్వర్యంలో నాకు నాయకుడే కాదని చెప్పిన కవిత మళ్ళీ యూటర్న్ తీసుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కేసు పెడతారా అని ప్రేమలు ఒలకబోస్తా ఉన్నారు. మీడియా అటెన్షన్ తప్ప కల్వకుంట్ల కాందానికి ఇంకో పిచ్చి లేనట్టుంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే చేసిండ్లు. బీఆర్ఎస్ దిగిపోయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఈ మీడియాను మొత్తం వాళ్ళ చుట్టే తిప్పుకుంటున్నారు. వాళ్ళ నాలెడ్జ్కి హైట్స్ అప్.